లోకల్ స్టాండింగ్ గురించి నేను చూడమని కూడా చెప్పింది. ఈ అంశాలు చాలా గంభీరంగా ఉన్నాయి. అశ్విన్ ఉపాధ్యాయ చేసిన 699/12 కేసులకు సంబంధించిన ఆ డైరెక్షన్స్ వైలేట్ చేస్తూ ఉన్నాయి అనే అంశాన్ని కూడా ఇక్కడ పర్సూ చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు. హైకోర్టులు, దిగువ కోర్టులు దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కేసు కాబట్టి ఈ కేసులో మేము దృష్టి పెడతామని అనటం జరిగింది. ఎందుకు విచారణ డిశ్చార్జ్ పిటిషన్లు 10 నుంచి 12 సంవత్సరాల పాటు అలా పేరుకుపోయిన కోర్టులో? దీనికి కారణం ఎవరు? ఎందుకు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ దీని మీద శ్రద్ధ చూపించట్లేదు? వాటి డిస్పోజల్ కోసం, ఛార్జ్ ఫ్రేమింగ్ కోసం. ఇక్కడ కోర్టులతో ములాఖాత్ అయ్యాడనే ప్రశ్న కాదండి, అది చాలా తప్పుడు అభిప్రాయం. ఏదైతే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, ఏదైతే ప్రాసిక్యూషన్ ఏజెన్సీ ఉందో అది ఎందుకు ముద్దానికి సహకరిస్తుంది, అది ఎందుకు కొడుకుంటుంది అంటే దీంట్లో ఒక చిన్న డౌట్ అండి. బేసిక్ గా ఈ కేసులలో కంప్లైంట్ ఓన్లీ ఒక ఎమ్మెల్యే, వీళ్ళు ఎవరినైతే నిందితులుగా చూపించారో వాళ్లే సాక్షులు. వాళ్ళందరూ కూడా మాకు అసలు కంప్లైంట్ ఎమ్మెల్యే కదే శంకర్రావు ఇచ్చింది లెటర్ ఆధారంగా చేశారు. మీరు చాలా తప్పు అభిప్రాయంలో ఉన్నారు. వాళ్ళు పిల్లు వేశారు హైకోర్టు. వాళ్ళు పిల్లు వేస్తే హైకోర్టు దాన్ని టేకప్ చేయమంది. ప్రేమా ఫేస్ ఎప్పుడైతే వచ్చిందో సిబిఐ ఇప్పుడు కంప్లైంట్. అదే అనేది నేను అనేది, ఆ విచారణ ఆధారంగా దాని బేసిస్ మీదనే నడిచింది. ఆ రోజున జరిగినటువంటిది ఒక్క మాట. దీంట్లో పాయింట్ ఏంటంటే పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ప్రభుత్వం నుండి ప్రయోజనాలు పొందారు కాబట్టి అదే నేరం కింద అన్నటువంటి చెప్పింది. ఆ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇంతకు ముందు మేము అనేక ప్రభుత్వాల దగ్గర ప్రయోజనాలు పొందామంటూ కోర్టుకు అప్పీల్ అయ్యారు. ఆ రోజున జరిగింది అది. బట్ వాళ్ళని కూడా ఇందులో నిందితులుగా చేశారు. ఇది తప్పుడు అభిప్రాయాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇది కాదు వాస్తవం. XYZ ఎవడైనా సరే హైకోర్టుకి వెళ్ళి ఇట్లా జరిగిందని చెబితే, ఒక పిల్లు వేస్తే, పిల్లు ఎలా అయిన తర్వాత వాడు ఎక్కడితో సీజ్ అయిపోతాడు, వాడి కెపాసిటీ సీజ్ అయిపోతుంది, స్టేట్ వాడి ప్లేస్ లో వస్తుంది. అది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పోలీస్ అవ్వచ్చు, సిబిఐ అవ్వచ్చు, ఈడీ అవ్వచ్చు, ఇంకా వేరే ఏ సంస్థ అయినా కావచ్చు. కోర్టు ఎవరు డైరెక్షన్ ఇస్తే వాళ్ళు కంప్లైంట్ అవుతారు. కాబట్టి శంకర్రావు, ఎర్రనాయుడు అనే ప్రసక్తి మాట్లాడుతూ ఉంటే అడిగే పాయింట్ ఇక్కడ సిబిఐ ఆ ఆధారాలకు సంబంధించి వాళ్ళు ఎవరి దగ్గర ఆ తర్వాతన మాకిట్లా మేము మోసపోయాము లేకపోతే మేము ఇట్లా మోసం చేసామన్నటువంటిది ఏది ప్రూవ్ చేయలేదు. ఆ కారణంగా వాళ్ళు ఏమన్నా డ్రాగన్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు కేసులకి ఈ కేసు సిమిలారిటీ. చంద్రబాబు నాయుడు కేసులు వేరు. ఇక్కడ మోసం కాదు, ప్రభుత్వం నుంచి క్విట్ ప్రోకో అనేది. ఇక్కడ మోసం కాదు, మ్యూచువల్ బెనిఫిట్. అదే సార్ నేను అనే పాయింట్ అక్కడే. ఇప్పుడు కియా సంస్థకు ఒక డబ్బులు ఇచ్చారండి, ఒక ప్రయోజనం చేకూర్చారు, భూమి తక్కువకి ఇచ్చారు. కియా ఇక్కడ ఇండస్ట్రీ పెడుతుందని. అట్లాగే ఆ రోజున కొన్ని పరిశ్రమలకి కొన్ని ప్రయోజనాలు ఇచ్చారు. ఆ ప్రయోజనం పొందిన వాళ్ళు జగన్ సంస్థలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి అన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అభియోగం. అది మేము పెట్టుబడులు పెట్టడం మా వ్యాపార సూత్రం అని వాళ్ళు అంటున్నారు, లేదు ఇది ప్రయోజనం చేకూర్చడం అని వీళ్ళు అంటున్నారు. దీనికి చట్టబద్ధమైనటువంటిది ఎవరు ధృవీకరించాలి? దాని సాక్ష్యం